ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మేము రెడీ అయ్యి వరాహస్వామి దర్శనం కోసం వచ్చాము. ముందు స్వామివారిని దర్శించుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్తారనమాట. అందుకని ఇక్కడ ఎప్పుడైనా ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు తప్పకుండా వరాహస్వామిని దర్శించుకొని తీరాలి. అప్పుడే స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుందని స్వయంగా స్వామివారే చెప్పారంట. అందుకని తప్పకుండా తిరుమల వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్రదేశము స్వామి పుష్కరిణి. వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత వరాహస్వామి వారి ఆలయానికి వెళ్లే ముందు టీటీడీ కళావేదికకి మధ్యలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం ఎలా ఉంటుంది అనే విధంగా ఒక సెట్టింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల వెలుపల కూడా ఎంతో చక్కగా అలంకరణలు చేయడం జరిగింది వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా. ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ మాత్రం చాలా చక్కగా అలంకరణ చేశారు. ఈ సెట్టింగ్ మాత్రం చూసి తీరవలసింది. అందులో స్వామివారు అమ్మవారితో కూడి వైభవోపేతంగా ఉన్నారు. తప్పకుండా తిరుమలకు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోండి. అక్కడ వెళ్ళలేకపోయిన వారు కనీసం ఇక్కడి నుంచైనా చూసి తరిస్తారని నా ఉద్దేశంతో నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. కుదరక కొందరికి టికెట్స్ దొరకక స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళలేకపోయిన వారు ఈ విధంగా ఆయన చూసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఈ వీడియో చూసేయడంతోనే మనకు అనుగ్రహం లభిస్తుందా అంటే, రాయినే దైవంగా పూజిస్తాము. పంచభూతాలలో దైవాన్ని దర్శించగలిగేది మన భారతదేశం మాత్రమే. ప్రకృతిని ఆరాధ్య దైవంగా పూజించే సంస్కృతిలో జన్మించాం మనము. అలాంటిది మన భారతీయ సంస్కృతి. ప్రపంచ దేశాలకు మన భారతదేశము పూజ గది లాంటిది. కాబట్టి మనం భావించడంతోనే భగవద్ అనుగ్రహము తప్పకుండా వచ్చి తీరుతుంది అని నా నమ్మకము. ఎందరో మహానుభావులు కూడా చెప్పి ఉన్నారు. లలితా సహస్రనామంలో కూడా భావన మాత్ర సంతుష్టాయై నమో నమః అని ఉంటుంది. అందుచేత భగవంతుణ్ణి భావించడంతోనే సంతృప్తి చెందుతాడు. కాబట్టి భగవద్ దర్శనం కోసము మనము అవకాశం ఉంటే వెళ్ళి దర్శించుకుంటే సరే. నాకు అవకాశం రాలేదే, భగవంతుణ్ణి దర్శించుకోలేదే, నేను ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజే నేను వెళ్ళి దర్శనం చేసుకోలేదే, పుణ్యమంతా ఈ రోజే వచ్చేస్తుందేమో అని చెప్పి అనవసరంగా తొక్కిసలాటల్లోకి గుంపులుగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళి ఇబ్బందుల పాలవ్వకుండా ఉన్న దగ్గర నుంచే భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని స్మరించుకుంటే, భగవన్ నామస్మరణ మనసులో నిరంతరం చేసుకుంటూ ఉంటే ఆ భగవంతుడు మన మనసులోనే కొలువు తీరి మనకే నిరంతరం దర్శనమిస్తూ ఉంటాడు.